అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈ వీడియోలో సింహాచలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. మీకు ఈ వీడియోలో అసలు రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, దేవస్థానంలో అన్నదానం ఎక్కడ చేస్తారు, దర్శనం టైమింగ్స్ ఏంటి అన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుందండి. సింహాచలంలో స్వామివారిని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిగా కొలుస్తారండి. ఇక్కడ స్వామివారి రూపం 3 రూపాలు ఒకే రూపంగా మనకి దర్శనం అయితే ఇస్తారండి. ముఖ రూపం వచ్చి వరాహ రూపంగాను, రూపమేమో మానవ రూపంగాను, తోక సింహ రూపంగాను మనకైతే దర్శనమిస్తారండి. మనం ఎప్పుడైనా సరే తెలిసి కానీ తెలియక కానీ నరసింహస్వామిని దర్శించుకున్నట్లయితే మనకి ఐశ్వర్యం కలుగుతుందండి. అంతేకాకుండా మనకున్న రుణ బాధలన్నీ తొలగిపోతాయి, అపముచ్చు దోషం తొలగిపోతుందండి. ఆలయం లోపలికి వెళ్ళగానే స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక రహస్య స్తంభం ఉంటుందండి. ఆ స్తంభం గురించి మీకు ముందు చెప్తానండి. మొదట సింహాచలం ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఈ సింహాచలం వెళ్ళే భక్తులు అంటే ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చే భక్తులు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ఆ సైడ్ నుంచి వచ్చే భక్తులందరూ ముందుగా విశాఖపట్నం చేరుకోవాలండి. విశాఖపట్నం బస్ స్టాండ్ నుంచి అయితే ప్రతి 15 నిమిషాలకి ఒక బస్సు అయితే ఉంటుందండి. సింహాచలం కొండపైకి తీసుకువెళ్తుంది. మీరు ఇప్పుడు చూస్తుంది సింహాచలం బస్ స్టాండ్ అండి. ఎవరైనా భక్తులు నడక మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ బస్ స్టాండ్ దగ్గర దిగిపోయి పక్కనే మెట్ల మార్గం ఉంటుందండి. ఆ మెట్ల మార్గం ద్వారా సింహాచలం కొండపైకి అయితే చేరుకోవచ్చు. మేమైతే బస్ మార్గం ద్వారా కొండపైకి వెళ్తున్నాం. పదండి. బస్ మీద వచ్చే భక్తులందరూ మీకు చూపిస్తున్న ప్రదేశంలోనే దిగాలండి. ఇక్కడి నుంచి స్వామివారి దేవాలయం పక్కనే ఉంటుందండి. పదండి మనం దేవాలయానికి వెళ్దాం.
ఈ ప్రదేశం వచ్చి పార్కింగ్ ప్లేస్ అండి. మనం సొంత వాహనాల మీద వస్తే కనుక ఈ ప్రదేశంలోనే మనం పార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ కొండపైన అకామిడేషన్ రూమ్స్ కావాలంటే మాత్రం పీఆర్ఓ ఆఫీస్‌కి వెళ్లి ఇన్ఫార్మ్ చేస్తే మనకి రూమ్స్ అవైలబుల్‌గా ఉంటే రూమ్ అయితే ఇస్తారండి. ఇక్కడ రూమ్ రోజుకి 500 అయితే చార్జ్ చేస్తారు. మనకి ఆన్‌లైన్‌లో కూడా రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఈ పార్కింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకిక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం కనిపిస్తుందండి. మనం తెచ్చిన టెంకాయలన్నీ ఇక్కడే కొట్టేయాలి. స్వామివారిని దర్శించుకోవడానికి మనకి 3 దర్శనాలైతే అవైలబుల్‌గా ఉన్నాయండి. ఒకటి ఉచిత దర్శనం, రూ. 100 దర్శనం, రూ. 300 దర్శనం అండి. మాకైతే స్వామివారి దర్శనం చాలా దివ్యంగా జరిగిందండి. మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. గర్భాలయంలోకి వెళ్ళగానే ఒక రహస్య స్తంభం ఉంటుందని చెప్పాను కదండీ! ఆ స్తంభం వచ్చే కప్ప స్తంభం అండి. ఈ స్తంభానికి ఒక విశిష్టత కలిగిన ఒక యంత్రాన్నయితే ప్రతిష్టాపన చేశారండి. ఎవరైతే సంతానం లేనివారు ఈ కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటారో వాళ్ళకి సంతాన ప్రాప్తి లభిస్తుందండి. అదే విధంగా మనం కోరిన కోరికలు తీర్చే స్తంభంగా కూడా ఈ స్తంభానికి ఎంతో పురాతనమైన చరిత్ర అయితే ఉందండి. ఈ కప్ప స్తంభానికి మనిషికి టికెట్ వచ్చి రూ. 40 అయితే తీసుకుంటున్నారండి. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి చందనాన్ని పూస్తారండి. అది ఏ విధంగా తయారు చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. 300 టికెట్ వాళ్ళు ఇక్కడి నుంచే దర్శనానికి వెళ్ళాలండి. ఈ పక్కనే గోపురం కూడా ఉంటుందండి. ఇక్కడే చాలామంది ఈ గోపురం దగ్గరే ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్తే తీసుకోండి. మేము కూడా ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నామన్నమాట. గోపురం అయితే చాలా అందంగా అయితే ఉందండి. మనం స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చామంటే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే గోశాల కనిపిస్తుందండి. ఈ గోశాలకి నమస్కరించుకొని అలా మనం కొంచెం ముందుకు వచ్చామంటే మనకిక్కడ ప్రసాద కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ మనకి పులిహార, లడ్డు అయితే లభిస్తుంది. పులిహార వచ్చి ప్యాకెట్ రూ. 10, లడ్డు రూ. 15. ఆ ప్రసాదం కూడా స్వీకరించిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే మనకక్కడ అన్నదానంకు మార్గం అని ఉంటుందండి. ఇక్కడ మనకి అన్నప్రసాదం దొరుకుతుంది. అది కూడా స్వీకరించండి. ఇక్కడ ప్రతిరోజు అన్నప్రసాదం అయితే పెడతారండి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అయితే మనకి అన్నప్రసాదం అయితే లభిస్తుందండి. స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికొచ్చి అన్నప్రసాదం అయితే స్వీకరించండి. మాకైతే దేవుడి దర్శనం, అన్నప్రసాదం అన్నీ చాలా సక్రమంగా అయితే దొరికినాయండి. చాలా మంచిగా అయితే అన్నీ జరిగినవి.
మనం మొదట బస్ దిగాం కదండీ! దాని పక్కనే ఇలాగా షాపింగ్ కాంప్లెక్స్‌లు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి దేవుడి ఫోటోలు, పిల్లలు ఆడుకునే వస్తువులు, తాడులు, దేవుడి దగ్గర కావాల్సిన సామాగ్రి, ప్రసాదాలు అన్నీ లభిస్తాయండి. మీకు కావాలంటే ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఓం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామియే నమః.